కొట్టి జైల్లో పెడతారు, కొట్టి జైల్లో పెడతారు. అది మెయిన్ ఉద్దేశం. కానీ ఒకటి సార్, అంటే పోస్టుల విషయంలో ఓకే అరెస్ట్ చేయడం వరకు తప్పలేదు, కానీ ఈ థర్డ్ డిగ్రీ మాట ఏంటి అనేది నిజంగా పెట్టాలా? పోస్టుల విషయంలోనే అరెస్ట్ అయితే అసలు ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు మనకి? పోస్ట్ ఇప్పుడు అయ్యా కరెంట్ ఛార్జీలు ఇట్లుంది, కరెక్ట్ కాదు, లేదు ఛార్జీలు భారం అవుతుంది, లేదంటే కనుక ఇసుకకి సంబంధించి ఓ పక్కన ట్రక్కులు అంటున్నారు కానీ రేట్లు ఇంకా ఫ్రీ అని చెప్పినా కూడా ఎక్కువకే పలుకుతోంది, లేదు అందుబాటులో లేదు ఇసుక, మద్యము తాగిన తర్వాత రోడ్ల మీద తాగి తందనాలు ఆడుతున్నారు, ఇట్లాంటిది పెడితే తప్పు అవుతుందా, నేరం అవుతుందా? ఆ లెక్కనైతే అసలు ఇవాళ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎవరు బయట ఉండటానికి వీల్లేదు. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి 4 సంఖ్యలు తగిలిచ్చేసి జైలు అని చెప్పాలి. ఎందుకు? ప్రతి ఒక్క మనిషి నిరంతరం నిత్య జీవితంలో జరుగుతూనే ఉంటది. ఇప్పుడు ఇదే లెక్క కరెక్ట్ అయితే మద్య నిషేధం అని ఆ రోజున ఉద్యమించిన వాళ్ళందరినీ జైల్లో పెట్టాలి. ఎందుకు? తాగడం వాళ్ళ హక్కు, అనవసరంగా వాళ్ళ హక్కును భంగం కలిగించి మనం తాగద్దని చెప్పాము అని ఆ రోజున మద్య నిషేధం కావాలని ఉద్యమించిన వాళ్ళందరినీ జైల్లో పెట్టాలిగా. ఎందుకు? ఆ రోజున అది కరెక్ట్, ఇవాళ మద్యం తాగడం కరెక్ట్. అంటే ప్రభుత్వాల విధానాలు, రాజకీయ విధానాలు మారితే నా విధానాల్ని నేను ఏ నిర్ణయం తీసుకుంటే నువ్వు సమర్థించి తీరాల్సిందే, సమర్థించకపోతే నువ్వు ద్రోహివి.